ఏంటి స్పెషల్? హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ లో చికెన్ కోఫ్తా చేసుకుందామండి. చికెన్ కోఫ్తా చేసుకుందాం. చికెన్ తెచ్చిండు, బోన్లెస్ చికెన్ తెచ్చిండు. వాడు 250 grams తెచ్చిండు. సన్నగా కొట్టుకొని వచ్చిండు. ఇక ఉడకడం లేట్ అవుతుంది కదా, పెద్ద పెద్దగా వేస్తే కీమానే కొట్టుకొచ్చింది, చిన్న చిన్న ముక్కలు కొట్టుకొచ్చిండు. ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో రండి. చికెన్ కోఫ్తా ఎట్లా రెడీ చేసుకుందామో రండి చూపిస్తాం. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ. ఇది 250 grams చికెన్ అండి. ఎల్లిగడ్డ వేసుకోవాలి ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసేసి పెట్టేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఒక స్పూను పచ్చిమిర్చి పేస్ట్, ఒక స్పూన్ అంటే మూడు వేసిన 3. నెక్స్ట్ ఒక కప్పు పెరుగు. పెరుగు ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్సెస్, కొంచెం పసుపు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఒక స్పూన్, ఇది ఒక సగం స్పూను, ఇంకొక స్పూన్ వేసుకున్నాం. ఇది ఒకటి కలిపితే 2 కలిపితే ఒకటి చిన్న స్పూన్. నెక్స్ట్ ఉప్పు కాదు, ఒక స్పూన్ గరం మసాలా, హోమ్ మేడ్. నెక్స్ట్ చికెన్ మసాలా 1 స్పూన్. నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. దీని తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఎంత వేసుకుందాం? టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం. సగం నిమ్మకాయ వేసుకుందాం. ఒక స్పూను నిమ్మకాయ, హాఫ్ స్పూన్ లైమ్ జ్యూస్, హాఫ్ ముక్క. పెరుగు వేసుకున్నాం కదా, జీరా పౌడర్ వేసుకుందాం ఒక స్పూన్. నెక్స్ట్ ఒక స్పూన్ జీరా పౌడర్. ఇవన్నీ కలిపి పక్కకు పెట్టేద్దాం. ఇక ఒక ½ an hour అయినా నానాలి. ఇది జల్ది ఉడుకుతుంది. జల్ది సన్నగా కొట్టించుకొచ్చినాం కదా కీమలాగా, మంచిగా ఉడికిపోతుంది. పెద్దగా అయితే టైం పడుతుంది. ఇది మంచిగా కలిపి పక్కకు పెట్టేద్దాం. కలుపుకున్నాం కదండి, ఒక ½ an hour పక్కకు పెట్టేద్దాం. ఇది ఇదండి మంచిగా నానింది, ఒక ½ an hour నానింది. పెద్ద కొట్టించినా కూడా ఎట్లనైనా ఉడికి కీమలా కావాల్సిందే ఇది. అందుకే ఒకటేసారి చిన్న కొట్టించుకొని రమ్మని చెప్పిన. ఉడికితే ఈజీగా ఉడుకుతుంది అంట. పెద్ద ముక్కలు అయితే ఇది కాస్త లేట్ అవుతుంది. కొంచెం నూనె పోసుకుందాం. ఇది ఫ్రై కానీ 2 స్పూన్ల నూనె పోసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. సుక్క ఫ్రై చేసుకోవాలి. నీరంతా ఇంకేంత వరకు మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కాగి ఇది ఉడకాలి. అంటే 10 నిమిషాల దాకా 10 నిమిషాలు ఉడికిపోతుంది. చిన్నగానే ఉంది కదా, ఉడకని. ఇంకా మధ్యలో కలుపుతుండాలి అడగంటకుండా. ఉడికిపోయిందండి ఈ కీమా మొత్తము. కొంచెం ఇది పెరుగు అంతా దగ్గర ఉడికిపోయింది. మా ఇంటి అంతా వచ్చింది, ఆవిరిలాగా ఎగిరిపోయింది. మంచిగా అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. పీసులు ముందే కీమా ఉంది అనుకోండి. ఇట్లా మంచిగా ఇట్లా వేసుకొని అయిపోయింది, ఉడికిపోయింది కీమా మొత్తం. ఇది చల్లగా ఇది పక్కకు తీసుకుందాం. ఇక ఇది ఉడికిపోయిన దగ్గరికి ఏమి ఇంత నీరు ఉండొద్దండి. దీని అస్సలు నీరే ఉండదు. దగ్గరికి ఫ్రై కావాలి మొత్తము. దగ్గరికి ఫ్రై అయిపోయిందనుకో తీసేసుకొని మనం ఎన్ని అయితే కలుపుకున్నామో అందులోనే వేసుకుందాం. ఇది ఇప్పుడు ఎన్ని అయితే కలుపుకున్నామో అందులోనే వేసేసుకుందాం. కలుపుకొని బాగా
ఇదండి ఇట్లా బంద్ చేసేద్దాం ఇట్లా. ఇప్పుడు మనం ఇంట్లో కలుపుకున్నాం కదా, అది ఇంట్లో వేసేసుకుందాం. మంచిగా అయింది కదా ఫ్రై, ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది. సన్నగా ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకుందాం, సన్నగా. ఆల్రెడీ వేసినాం కానీ ఒకటి ఉండండి, నోటికి ఆడాడ తగులుతుంటుంది కదా. ఎక్కువ స్పైసీ కావాలంటే 2 వేసుకోండి. ఇక ఆలుగడ్డలు ఉడకబెట్టి మంచిగా ఆరబెట్టాలి, దీంట్లో తడి లేకుండా, అస్సలు తడి ఉండొద్దు. తడి ఉంటే దీనికి కట్లెట్ చేయడానికి రాదు. చల్లగా కావాలి. వేడివేడి వేసినా అనుకో దీని లోపల నీరు అట్లనే ఉంటుంది అన్నమాట. వేడిగా ఉంది కదా, దీంతో కలుపుకుందాం. ఇది కొంచెం పుదీనా, ఒక రెమ్మ పుదీనా, ఒక పిడికెడు కొత్తిమీర వేసి ఇది బాగా కలుపుకోవాలి. మంచిగా వస్తుంది. వెరీ నైస్. బాగా వస్తుంది. చేతితో కలుపుకుందాం, చల్లగా అయినాక చేతితో కలుపుకుందాం. చల్లగా కావాలి. ఇది చికెన్ వేడిగా ఉంది కదా మంచిగా కలిపి పిండి ముద్దలాగా చేసుకోవాలి దీన్ని. మనం కట్లెట్లు కట్టడానికి రావాలి రౌండ్గా కట్లెట్లు. కట్లెట్లు కట్టుకుందాం. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్లెట్లు. కొంచెము నూనె తడి నూనె కొంచెం పక్కకు నూనె వేసుకుందాం. నూనె వేసుకుంటే చేయి తలగదన్నమాట. పెద్దవి కావాలంటే పెద్దవి, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. ఇవ్వండి. ఇట్లా అన్నీ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. తడి నూనె పెట్టుకొని భలే వస్తుంది. చికెన్ కట్లెట్ బయట ఎందుకు తినాలని, మనం ఇంట్లో ఒక పావు కిలో చికెన్ తెచ్చుకుంటే ఇంటి ఇల్లు మంచిగా తినవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుని కూడా నీట్గా ఉంటుంది. ఎక్కువ దొడ్డు కూడా మామూలుగా మంచిగా తిని టీ తాగితే అన్నం మంచిగా కూడా తినవచ్చు. టిఫిన్ బాక్స్లో కూడా పెట్టుకొని పోవచ్చు అంచుకి. ఇట్లా చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనము ఒక 2 ఇవాళ చేసుకొని కూడా రేపు కొన్ని ఇవాళ చేసుకొని రేపు మళ్ళీ కొన్ని వేయించుకోవచ్చు. ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు. కోఫ్తా కాబట్టి ఇది వేయించడానికే, ఇది ఫ్రై చేసుకునే మనము గుడ్డు తీసుకుందాం. ఒకటి చాలు. కొంచెం చిల్లీ ఫ్లేక్సెస్, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్సెస్ వేసుకుందాం. కొంచెం ½ టీ స్పూన్. ఇంకా కొంచెం ఉప్పు, కొన్ని పాలు, 2 స్పూన్ల పాలు. ఇది బీట్ చేసుకునే వరకు ప్యాను నూనె వేడి చేసి అప్పటి వరకు ఇది బీట్ చేసుకుంటాం. కొంచెం నూనె పోసుకుందాం ఫ్రై చేయడానికి. డీప్ ఫ్రై కాదు, ఇవి ఆల్రెడీ ఉడికినాయి కదా, ఇవంతా ఉడికినాయి ఉన్నాయి. ఎందుకు ఇది కాగని నూనె కాగినాక ఇది చేస్తాం. సిమ్ పెట్టుకుందామండి. ఎక్కువ పెద్దగా ఉంటే మళ్ళీ ఇది అవుతుంది. ఈ గుడ్డులు అనేది ఇది ముంచి అటు ఇటు ముంచి ఇల్లు వేసేసేయాలి. సూపర్. కటోర తీసుకొని ఇట్లా మనం గుడ్డులు వేసుకోవాలి. సిమ్ పెట్టాలి.
ఓకే. ఓ సూపర్. అలా ముంచి వేయాలి. రైట్. ఇంకా ముంచి రైట్. ఇంకొకటి వరకు. ఓకే. రెడీ అండి. ఓ రెడీ. బై ఇంత మంచి కలర్ వచ్చిందండి. బురుగుబురుగు వస్తుందండి. అవును, ఎగ్ ఉంది కదా. వెరీ నైస్, చాలా బాగుంది. నోట్ వేసుకొని కర్రీ రెడీ. ఇగోండి చికెన్ కట్లెట్. చికెన్ కట్లెట్ తిని చూద్దాం. ఈవినింగ్ టైంలో చేసుకొని తినాలండి. ఇక రాత్రికి అన్నమే తినాం. ఇక ఓకే. చికెన్ కట్లెట్ చాలా ఎంత ఈజీ. మెత్తగా ఉన్నాయంటే నోట్లో వేస్తేనే కరిగిపోతాయి. చాలా ఈజీగా అయింది. టేస్టీ. బా తిరిగిపోయింది. అదృష్టం. బాబా చికెన్ కట్లెట్ టేస్టీ. ఉప్పు కారం అంతా కరెక్ట్ సరిపోయింది. టమాటా సాస్ వేసుకోవచ్చా? కెచప్, టమాటా సాస్, గ్రీన్ చట్నీ వేసుకొని తినచ్చు. వెరీ నైస్. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఓకే. చాలా బాగుంది చికెన్ కట్లెట్. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. మంచిగా టిఫిన్ బాక్స్ లో కూడా పెట్టవచ్చు అందరికి. ఎవరైనా పెట్టుకోపోవచ్చు. ఫుల్ వీడియో ఉందా? ఓకే, ఫుల్ వీడియో కూడా ఉందా? లింక్. ఓకే, బాయ్.